151 సీట్లతో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన మనం చూసాం. అయితే అప్పుడెప్పుడూ కూడా ఆయన తడబడలేదు. వై నాట్ 175 అన్నట్టు మాటలు కావచ్చు, ఆ గంభీరమైన మాటలు ఇప్పుడు ఎట్టుపోయాయి. అసెంబ్లీలోకి ఈరోజు ఓన్లీ 11 సీట్లతో అడుగుపెట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి నిజంగా తన రెడ్డి అని మర్చిపోయాడా, లేదా రెడ్డి అనేటువంటి ఒక పదాన్ని ముద్రగడ పద్మనాభంకి ఏమైనా ఇచ్చారా? ఆయన మాట్లాడే ప్రసంగాన్ని దగ్గర కావచ్చు, లేకపోతే ప్రమాణ స్వీకారంలో కావచ్చు, ఆయన మాట్లాడే దాంట్లో జగన్మోహన్ అంటూ సంబోధించి ఆగిపోవడాన్ని, తన తడబాటుని, దీన్ని ఎలా చూడాలి? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఏ రోజు అసలు వైసీపీ నోటికి హద్దు ఉండదు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్మోహనే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థులందరూ, రోజా కావచ్చు, నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పొల్లు పోకుండా, తడబడకుండా, ఏదంటే అది ఏకదాటిగా బూతుల పురాణం పట్టుకునే వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చేసరికి అధ్యక్షుడైనటువంటి ఒక వైసీపీకి అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డి అనే పదాన్ని మర్చిపోవడం కావచ్చు, తన మొహంలో ఉన్నటువంటి ఒక ఏమంటారు పేలవమైనటువంటి ఒక కళ కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటే, అంటే 151 నుంచి 5 తీసేస్తే 11 మిగిలినటువంటి సందర్భంలో ఆయన మొహం ఇలా ఉందనుకోవాలా, రెడ్డి అని మర్చిపోయాడు అనుకోవాలా, రెడ్డి పద్మనాభ రెడ్డికి ఇచ్చాడా అని చెప్పేసి అనుకోవాలి? దీన్ని ఎలా చూడాలి? నోరు పుచ్చుకు బతకవే ఊరి గంగాళమ్మ అన్నారు. వీళ్ళందరూ నోర్లు పుచ్చుకుని బతికేశారు 5 ఏళ్ళు. జీవితం తడబడిపోయింది ఆయనకి. జీవితం తడబడింది, ఇవాళ మాట తడబడింది. ఈ మాట తడబడడానికి రీజను ఆయన ఇంకా కోలుకోలేదు ఆ షాక్లోంచి. నాకు 11 సీట్ల అనే ఆ షాక్లో ఉన్నాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. మనం గెలిచామంటున్నాడు ఆయన. ఇంకా మనకి 40% ఓట్లు వచ్చాయి, మనం గెలిచాం అంటున్నాడు. అంటే ఏ రకంగా గెలిచాడో ఆయనకు అర్థం కావట్లా. ఆయన చేసిన తప్పులు ఇప్పటికీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయన ఇంకా సంక్షేమాలు పట్టుకుని నిన్నను పాపం వాళ్ళందరినీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వైసీపీ మనుషులు కావచ్చు, అందరికీ నిన్నను అదే చెప్పిందే చెప్పి అదే చెప్పాడు. నిన్ననే మనం చెప్పాం, స్క్రిప్ట్ మార్చు నాయన జగను అని. మార్చట్లే. మాట తడబడింది కాబట్టి రెడ్డి నన్ను మర్చిపోయాడు. మీరు చెప్పినట్టు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మార్చుకున్నారు కదా, గెజెట్ కూడా వచ్చింది నిన్న. మరి వారికి ఏమైనా దానం చేశారేమో, పేరు రెడ్డి ఆ కులనామాన్ని వారికి దానం చేశారేమో. ఎందుకంటే రెడ్డిలో ఒప్పుకోమన్నారు కదా అక్కడ. నువ్వు పద్మనాభరెడ్డి అయితే మేము ఒప్పుకోమన్నారు, అక్కడ కాపులేమో నువ్వు కాపు కులంలోకి వస్తే మేము ఒప్పుకోమంటున్నారు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడ అయ్యాడు కాబట్టి ఈయన పాపం రెడ్డిని దానం చేశాడు. ఇకపోతే ఇవాళ శాసనసభకు వస్తాడా రాడా జగన్మోహన్ రెడ్డి అనేది అందరి సందేహం. అయితే మనం చెప్పాం వస్తాడు ఆయన అని అనుకున్నాం. మనం వచ్చాడు ఆయన. వచ్చాక సీట్ ఎక్కడ ఇస్తారు? సీటు సాధారణంగా ఫ్రంట్ రోలోనే ఇస్తారండి మనకి తెలిసి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక విషయం ఇవాళ ఏంటంటే ప్రత్యేకత అండి, ఏ రకంగా ఆయన ప్రోటెం స్పీకర్ చేయించారు వీళ్ళందరి చేత ప్రమాణాలంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఉప ముఖ్యమంత్రి చేశారు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అక్షర క్రమంలో అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో జగన్ గారు కూడా ఆయన ఆల్ఫాబెట్ ప్రకారం జే వచ్చినప్పుడే ఆయన చేశారంటే జేఏ కదా, దాని ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ మర్చిపోయాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నాడు ఆయన. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మనం వెళ్ళి కూడా వేస్ట్ అన్నాడు ఆయన నిన్నను. మన అసెంబ్లీలో చేయగలిగింది ఏమీ లేదు, మనం మార్చగలిగింది ఏమీ లేదు అంటూ ఒక నిరాశగా మాట్లాడాడు. అంతే తప్ప మనం 11 మంది ఉన్నాము, మనకి బలం పెంచుకుందాం, మన మాటల బలంతో మనం ఏదైనా సాధిద్దామని చెప్పలేకపోయాడు. అంటే ఆయనకి మాట్లాడటమే రాదు కదా, కర్మ. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ తప్ప ఇంకోటి లేదు ఆయనకి చేత కాదు. ఆయన మాట్లాడటం రాదు, అక్షరాలు రావు, ఫస్ట్ తెలుగు అక్షరాలు రావు, అంతకంటే ఆయనకి నిర్ణయాలు తీసుకోవటం రాదు. నిన్నటి వరకు సజ్జలే తీసుకున్నాడు కదా, ఈరోజు మరి సజ్జలని ఎక్కడ తన్నాడో, ఆయన ఎక్కడికి వెళ్ళి పడ్డాడో మనకు తెలియదు. సో సజ్జలు ఎక్కడ కనిపించట్లే చుట్టుపక్కల మనకి. ఈయన మౌత్ పీస్ ఎక్కడికో వెళ్ళిపోయింది పాపం. సో ఆయన అన్ని రకాలుగా కూడా కుంగిపోయి ఉన్నారండి. ఇప్పుడు ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యం. అంటే ఈయనకి బాగా ఎవరో బ్రెయిన్ వాష్ చేసి పంపించారు.
అయితే ఇక్కడ అసెంబ్లీలో కూడా ఈరోజు రావడం అనేది అది కూడా ఒక స్క్రిప్టే. ఖచ్చితంగా అసెంబ్లీకి సంబంధించి పూర్తి రోజులు ఏవైతే ఉంటే అక్కడ దాకా ఉండడు, ఏదో ఒక విషయంలో మళ్ళీ బయటికి వచ్చేస్తాడు. ఇక్కడ కూడా స్క్రిప్ట్ రాయబోతున్నాడు అని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి, నిజమేంటారు? ఖచ్చితంగా ఆయన అన్ని రోజులు రారండి. ఆయన అంతసేపు కూర్చోలేడు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఆయనకి అంత ఓపిక లేదు. ఆయన పైకి నా దగ్గర సత్తువ ఉందంటాడు తప్ప ఆయనకి మెదడులోనూ లేదు, ఒంట్లోనూ లేదు సత్తువ. అందుకని ఆయన ఎక్కువ రోజులు ఏమి ఉండరు. మీరు అది కూడా చూడండి, ఏదో ఒక వంక పెట్టుకుని ఏదో ఒక గొడవ చేసుకుని కావాలని, అది కూడా స్క్రిప్టే మీరు చెప్పినట్టుగా. ఎవడో రాస్తాడు, ఈయన అమలు చేస్తాడు కదా. సో ఆ స్క్రిప్ట్ ఆల్రెడీ తయారయ్యి ఉంటుంది. ఆ సమయం చూసుకుని సందర్భం చూసుకుని దాన్ని అమలు చేస్తాడు. ఆయన బయటకు వచ్చేసి ఇప్పుడు మా కార్యకర్తలను చంపేస్తున్నారు, మరొకళ్ళని చంపేస్తున్నారు, అది కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా, దేవుడి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని అమలు చేసుకుని ఇప్పుడు నేను అనుకోవడం ఈ అంశం మీదే గొడవ పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు మా కార్యకర్తల్ని చంపుతున్నారు, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి వాళ్ళని కొడుతున్నారు, ఇవన్నీ చెప్తాడండి. ఈ ఇష్యూ మీద దీన్ని పెద్దది చేసి ఏమీ లేని దాన్ని ఒకటి సృష్టించుకుని ఈ అంశాన్ని పెద్దది చేసుకుని కూడా బయటకు వచ్చేయచ్చు. మళ్ళీ యాత్ర, ఓదార్పు యాత్ర లాగా మొదలు పెడతాడు. డిసెంబర్ నుంచి చేస్తాడు బహుశా. మరి ఈలోగా మరి కేసులు ఏమవుతాయో, సిబిఐ ఈడీ కేసులు, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ కేసులు రోజువారీ చేస్తామని అడుగుతున్నారు కదా. సో అది పర్మిషన్ వస్తే కనుకైతే ఈయన రోజువారీ కోర్టుకు వెళ్ళాలి, నాంపల్లి కోర్టుకి. మరి లేదంటే మీరు చెప్పినట్టుగా ప్రజల్లోకి వెళ్తాడు. ఇప్పుడు తప్పించుకోవాలి కదా, ఏం చేయాలి? ఏదో ఒక కాలక్షేపం కావాలి, లేదంటే కష్టం కదా. సో అందుకని అన్నింటికి ప్రిపేర్డ్గా ఉన్నాడండి ఆయన. ఈ 15 రోజులు ఏం చేయాలో స్కెచ్ చేసుకున్నాడు ఆయన. ఆయనకి స్క్రిప్ట్లు అలవాటే కదా, కోడికత్తి స్క్రిప్ట్ అలవాటు అయిపోయింది, గులకరాయ స్క్రిప్టు. అంటే ఇచ్చేవాడు పిచ్చి స్క్రిప్ట్లు ఇచ్చినా కూడా దాన్ని అమలు చేసేస్తాడు, అది ఆలోచించకుండా. అక్కడ దెబ్బతింటున్నాడు ఆయన. ఇప్పుడు ఇందాక ఎవరో ఒక సోషల్ మీడియాలో స్వరూపానందేంద్ర స్వామి వల్ల ఈయన నష్టపోయాడు, ఆ పిచ్చి స్వామి అంతా చేశాడు. ఆయన చేశాడు, నీ బుద్ధి ఏమైంది? సరే 100 మంది 100 చెప్తారండి, తీసుకోవాలా వద్దా మీరు కదా ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకునేది మీరు కదా. డబ్బులు ఇచ్చినా మీరే కదా ఇస్తారు, ఊళ్ళో వాళ్ళు వచ్చి ఇవ్వరు కదా. పోనీ ఊళ్ళో వాళ్ళు కూడా ఇవ్వచ్చు మీ తరఫున, అది వేరే విషయం. ఏదైనా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే గెలిస్తే అంతా నేనే, ఓడిపోతే అంతా పక్కవాడే. అది మార్చుకోవాలండి. మనిషి ఓడినా గెలిచినా నాదే తప్పు అనే ఒక మనస్తత్వం ఉంటే, ఓడటానికి నేనే కారణం, గెలవటానికి నేనే కారణం అనుకోగలిగితే అప్పుడు ఇలా కుంగిపోవడాలు ఉండవు. వాళ్ళు ధైర్యంగా దేనైనా ఎదుర్కొంటారు. కాకపోతే ఈయన పిరికివాడండి. ఫస్ట్ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి పిరికివాడు ఆయన. కాబట్టి దేన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండదు. అసలు ఇవాళ శాసనసభకి రావడమే తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చుంటారు. మళ్ళీ ప్రజలకు మొహం చూపించాలి కదా, నువ్వు శాసనసభకే వెళ్ళలేదు, నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నావని ప్రజలు అడుగుతారు కదా. పులివెందులకి వెళ్తే పులివెందుల ప్రజలు నిలదీయరు, డెఫినెట్గా నిలదీస్తారు. సో అవన్నీ ఆలోచించుకుని వచ్చారు ఆయన, అంతే. అయితే మొత్తానికి ఆయనతో పాటు ఏదైతే ఈరోజు రావడం కావచ్చు, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, లేదా రెడ్డి అనేటువంటి ఒక నామం మర్చిపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా ఏదో స్క్రిప్ట్ రాయబోతున్నాడు, ఏదో స్క్రిప్ట్తో మళ్ళీ ఓదార్పు యాత్ర లాంటిది ఒకటి చేయబోతున్నారని చెప్పి సందేహాలు అయితే వస్తున్నాయి, నిజమంటారా? మీరు సాక్షి అంటున్నారు కదా, సాక్షిలో కూడా చూస్తాం మనం ఇవన్నీ. కాబట్టి డెఫినెట్గానండి ఆయన స్క్రిప్ట్ లేకుండా బయటికి రారు. ఇప్పుడు ఐపాక్ వాడు వెళ్ళిపోయాడు జంపు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు అంటున్నారు, మనకు తెలీదు. సజ్జల భార్గవ్ మోసం చేశాడు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఎవరు స్క్రిప్ట్లు రాస్తున్నారో చూడాలి. ఈయన మామూలుగా రోజువారీ మాట్లాడే స్క్రిప్ట్లు మాత్రం మార్చుకోవాలి, ఎందుకంటే రాసే ఆయనకి పాపం పని పాటు లేదు, ఒకటే స్క్రిప్ట్ ఇస్తున్నాడు. ఈయన కొంచెం కొత్త వాళ్ళని రాసే వాళ్ళని తెచ్చుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఆ దేవుడి స్క్రిప్ట్ ఏదైతే అంటాడో ఆయన, పెద్ద స్క్రిప్టు, ఆ పెద్ద స్క్రిప్ట్ కూడా మంచి స్క్రిప్ట్ చేయించుకోవాలి. మళ్ళా గతంలో లాగా చేసుకుంటే ఈసారి ఇంకా పూర్తిగా ఇంట్లో ఉంటాడు ఆయన. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత పార్టీ ఉండదు, ఆయన ఉండడు. ఇప్పటికే బుట్టా రేణుక వెళ్ళిపోతుంది అంటున్నారు, విడుదల రజని ఆల్రెడీ ఆల్మోస్ట్ జంప్. నెక్స్ట్ రోజా కూడా వెళ్ళిపోవచ్చండి, మనం ఏం ఆలోచించక్కర్లే. రాజకీయాల్లో వీళ్ళకి నీతి నియమాలు ఉండవు, అంతకంటే ప్రేమలు అభిమానాలు ఏమి ఉండవు. అవసరాలు చూసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే రోజా మీద ఆల్రెడీ స్కామ్ ఉంది కాబట్టి తప్పించుకోవటానికి ఆవిడ కూడా బీజేపీతో మంతనాలు మొదలు పెట్టచ్చు, తెలుగుదేశం ఎలాగా రానివ్వరు కాబట్టి. కాబట్టి అది బీజేపీ వాళ్ళు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించుకుంటే మంచిదండి. ఇలా వచ్చారు కదా అని తీసేసుకుంటే వాళ్ళు నామరూపాలు లేకుండా అయిపోతారు. సో చూద్దామని ఖచ్చితంగా జగన్ అసెంబ్లీ సాక్షిగా ఏదో స్క్రిప్ట్ అయితే రాయబోతున్నాడు అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సో
భవిష్యత్తులో అసలుకి జగన్ ఎలా ఉంటాడు ఏంటి, అసెంబ్లీలో కొనసాగుతాడా లేదంటే ఏదైనా స్కెచ్ వేస్తాడా అనేది చూడాలి. నమస్తే. నమస్తే.